ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా భారీ మెజారిటీతో గెలిపిస్తే పేరుకుపోయిన సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తానని టీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గుర్రాల రమేష్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్లో ఆయన ప్రచారం జోరుగా సాగింది. గులాబీ నేతలు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన అభివృద్ధిని వివరించారు. కోతుల బెడద, తాగునీటి సమస్యల పరిష్కారం, 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 17న జరిగే ఎన్నికల్లో టూత్ పేస్ట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో సర్వర్ పాషా, సంతోష్ రావు, శీలం స్వామి, మనోహర్, భరత్, నరసింహారెడ్డి, నల్లా నర్సయ్య, రాజు, నందు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ గత 10 సంవత్సరాల్లో చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసింది. ముస్తాబాద్లో మెయిన్ రోడ్లో సెంటర్ లైటింగ్ అయితేనేమి, డివైడర్ అయితేనేమి, చెరువు కట్ట అయితే సుందరీకరణ చేసుకున్నాము. అలా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా పోతే, సబ్ స్టేషన్ అట్లా పోతే చాలా దున్నకాలకు ముందే రైతు బంధు పడుతుండే. ఇప్పుడు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీ ఇచ్చి గెలిపిస్తున్నారు. మీరైతే చూస్తున్నారు. నాదైతే పేస్ట్ గుర్తుకు నాది సీరియల్ నెంబర్ 7. నాకు పేస్ట్ గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని ముస్తాబాద్ ప్రజలను కోరుచున్నాను. ఈరోజు ముస్తాబాద్లో ఒక యువ నాయకుడు కేటీఆర్ గారు ఆశీర్వదించి ప్రజల ఆశీర్వాదం కొరకు మన ప్రజల మద్దతు ఉన్నటువంటి వ్యక్తి మన రమేష్ అన్న గారు గత 20 సంవత్సరాలుగా నిస్వార్థంగా ఒక యువకుడిగా ప్రజా సమస్యలపై గ్రామ అభివృద్ధి కొరకు ఎప్పుడూ పాటుపడుతూ ముందు నిలిచినారు. గత 9.5 బీఆర్ఎస్ ప్రబోధించాలి. ఈరోజు ఇలాంటి యువ నాయకుని మనం గెలిపించుకుంటే, ప్రజల సమస్యలపై అవగాహన ఉన్నటువంటి నాయకుని గెలిపించుకుంటే ఖచ్చితంగా ముస్తాబాద్ ఇంకా ముందుకు పోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క యువ నాయకుడిని రమేష్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. టూత్ పేస్ట్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి రమేష్ అన్నని గెలిపించాల్సిందిగా అందరూ కూడా పేరున ప్రార్థిస్తా ఉన్నాం. ముస్తాబాద్ మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గౌరవనీయులు మన కేటీఆర్ గారు సూచించినటువంటి అభ్యర్థి కేటీఆర్ గారు. ఎందుకంటే ఎవరైతే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లగలుగుతారో, ఎవరైతే అభివృద్ధిలో పాలు పంచుకోగలుగుతారో అలాంటి వారు ఉంటే ఊరు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తిని మన రమేష్ రెడ్డి గారు అందులో తన పేరు చెప్పి కేటీఆర్ గారే ప్రత్యేకంగా వారిని నిలబెట్టడం జరిగింది. కాబట్టి నేను ముస్తాబాద్ గ్రామ ప్రజలందరితో కోరుకుంటా ఉన్నాను. అంటే ప్రజల స్పందన కూడా చాలా బాగుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు ఇంకా కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనే ఒక మంచి దృఢ సంకల్పంతో మన రమేష్ రెడ్డి గారు వస్తున్నారు. కాబట్టి వారందరికీ మేము సహాయ సహకారాలుగా మేము కూడా టీం వర్క్గా ఉంటాం. కాబట్టి మీరందరినీ మరొక్కసారి వేడుకుంటా ఉన్నాం. వారి టూత్పేస్ట్ గుర్తుపైన మీ అమూల్యమైనటువంటి ఓట్లు ముద్ర వేసి రమేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించినట్టయితే రేపు రాబో కాలంలో కేటీఆర్ గారితో కూడా మేము తీసుకెళ్ళి ఇంకా కూడా నిధులు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా టూత్పేస్ట్ గుర్తుపైన ఓటు ముద్ర వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం.